వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎన్నికల యాత్ర జోష్గా సాగుతోంది. సీఎం జగన్ ఇవాళ కూడా 3 నియోజకవర్గాల్లో నిర్వహించనున్న ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనున్నారు. ఉదయం ఒంగోలు పార్లమెంట్ పరిధిలో తొలుత పర్యటించనున్నారు ఏపీ సీఎం జగన్. ఉదయం 10 గంటలకు జగన్ ప్రచార యాత్ర ప్రారంభం కానుంది. కొండపి నియోజకవర్గంలోని టంగుటూరులో నిర్వహించే ప్రచార సభకు హాజరవుతారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు సీఎం జగన్. ఇక మధ్యాహ్నం 12:30 కడప పార్లమెంట్ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు సీఎం జగన్. మైదుకూరు నియోజకవర్గంలో పర్యటిస్తారు. మైదుకూరు 4 రోడ్ల జంక్షన్లో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేట పార్లమెంట్ పరిధిలోని పీలేరు నియోజకవర్గానికి వెళతారు. పీలేరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కలికిరిలో భారీ సభ నిర్వహిస్తోంది వైసీపీ. ఈ సభకు సీఎం జగన్ హాజరు కానున్నారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దుర్గా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దుర్గా, ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్ ఏ రకంగా ఉండబోతోంది? మరి కాసేపట్లో ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్ ప్రారంభం కాబోతున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి మరి కాసేపట్లోనే 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రచార సభల్లో ఈ రోజు సీఎం జగన్ పాల్గొనబోతున్నారు. ఇప్పటికే ప్రతిరోజు కూడా 3 నియోజకవర్గాలు సీఎం జగన్ పాల్గొన్నారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం టైం షెడ్యూల్ ఫిక్స్ చేసి మరి ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి. నిన్న మొన్న కూడా వరుసగా 3 నియోజకవర్గాల్లో ఆయన ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. ముఖ్యంగా గత 5 ఏళ్ల నుంచి తాను ఏం చేశాననేది చెప్పడంతో పాటు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు హయాంలో ఎందుకు హామీలు అమలు చేయలేదనే విషయాలను కూడా ఆయన ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. 2014లో టీడీపీ ఇచ్చినటువంటి ఉమ్మడి మేనిఫెస్టోని ఆయన చూపిస్తూ పూర్తిగా ప్రజలకు ఇవి చేశాడని ప్రజల్ని అడుగుతున్నటువంటి పరిస్థితి. దాంతో పాటు గడిచినటువంటి 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ అధికారంలో వచ్చినప్పటి నుంచి ఏ కార్యక్రమాలు అమలు చేశామో, ఏ పథకాలు తీసుకొచ్చామన్న విషయాలను కూడా సీఎం జగన్ ఈ బహిరంగ సభల్లో చెప్తూ వస్తున్నారు. అలాగే కొత్తగా మేనిఫెస్టో ఇప్పటికే విడుదల చేశారు కాబట్టి ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలను కూడా సీఎం జగన్ ప్రజలకి వివరిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కూడా 3 నియోజకవర్గాల్లో సీఎం జగన్ పర్యటన ఉంది. మరి కాసేపట్లో తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం జగన్ బయలుదేరబోతున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు కొండేపి నియోజకవర్గానికి సంబంధించి టంగుటూరులో సీఎం జగన్ బహిరంగ సభ ఉంది. బహిరంగ సభకు ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ప్రజలు అలాగే పార్టీ కేడర్ అంతా కూడా ఆల్రెడీ వచ్చి సీఎం కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మధ్యాహ్నం కడప పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి మైదుకూరు నియోజకవర్గంలో సీఎం జగన్ ప్రచార సభ అయితే ఉంది. మైదుకూరు తర్వాత ఆయన నేరుగా అక్కడి నుంచి రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి పీలేరు నియోజకవర్గంలోని కలిగిరిలో సీఎం జగన్ ఈ రోజు 3వ సభను ఏర్పాటు చేయబోతున్నారు. ఇలా 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఈ రోజుని ఖరారు చేశారు. అయితే ప్రతి సభలో కూడా సీఎం జగన్ గతంలో ఏం చేశామని చెప్పడంతో పాటు టీడీపీ ప్రభుత్వం ఏం చేయలేదు, ఎందుకు చేయలేదు అనే విషయాలను కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బలరాం, దుర్గా, అంటే 3 నియోజకవర్గాల్లో పర్యటన నేపథ్యంలో అక్కడ పార్టీ శ్రేణులు ఎటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాయి? దానికి సంబంధించి అప్డేట్స్ ఉన్నాయా? అంటే ప్రతి చోట కూడా హెలికాప్టర్ లో ల్యాండింగ్ అయిన తర్వాత అక్కడి నుంచి రోడ్ షో నిర్వహిస్తున్నారు. రోడ్ షో నిర్వహించిన తర్వాత ఏదైతే సభను ఏర్పాటు చేశారో అప్పటి వరకు సీఎం జగన్ రోడ్ షో నిర్వహించి ర్యాలీగా వెళ్లిన తర్వాత అక్కడ సభలో ప్రసంగిస్తున్నారు. ప్రతి సభలో కూడా గంట నుంచి గంటన్నర పాటు సీఎం జగన్ ప్రసంగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పొలిటికల్ ఇష్యూస్ టచ్ చేయడంతో పాటు గతంలో టీడీపీ ప్రభుత్వం ఎందుకు హామీలు అమలు చేయలేదు, ఏ హామీలు అమలు చేయలేదనే విషయాల్ని ప్రస్తావించడంతో పాటు గడిచినటువంటి 5 ఏళ్లలో తాను ఏం చేశాను, ప్రజలకి డీబీటీ ద్వారా ఎంత ఇచ్చాను, ఏ పథకానికి ఎంత ఇచ్చాననే వివరాలన్నీ కూడా పూర్తిగా లెక్కలతో సహా సీఎం జగన్ ప్రజలకు వివరిస్తున్నారు. దీంతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం అయితే కూటమికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా 2014లో కూడా కలిసి ఎన్నికలకు పోటీ చేశారు, కలిసి ప్రభుత్వాన్ని నడిపించారు. కాబట్టి అప్పుడు ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా అమలు చేయలేదు. 600 పైగా ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేశారనే విషయాల్ని సీఎం జగన్ చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి. దీంతో పాటు గడిచినటువంటి 5 ఏళ్లలో డీబీటీ ద్వారా 2.5 లక్షల కోట్ల నేరుగా లబ్దిదారుల ఖాతాలోకి వేశామంటూ కూడా లెక్కలతో సహా సీఎం జగన్ వివరిస్తున్నారు. తర్వాత ముఖ్యంగా మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు వేయండి, లేదంటే వద్దు అంటూ కూడా సీఎం జగన్ చేస్తున్నటువంటి కామెంట్స్ అనేవి ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. గతంలో ఏం చేయలేదనే విషయాలు చెప్పడంతో ప్రజలంతా కూడా వాటిని వింటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు పార్టీ క్యాడర్కి సంబంధించి ఇప్పటికే సిద్ధం, అలాగే మేమంతా సిద్ధం బస్ యాత్ర 2 కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత ఇప్పుడు ఎన్నికల
ప్రచార సభల్లో సీఎం జగన్ పాల్గొంటుంటో జోష్ అనేది మరింత ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను కూడా నిర్వహించారు. ఎక్కడైతే నియోజకవర్గాలు కవర్ కాలేదో ఆ నియోజకవర్గాలన్నిటి కూడా ఇప్పుడు ఎన్నికల ప్రచార సభల్లో సీఎం జగన్ కవర్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా పార్టీ కేడర్ అంతా కూడా ఫుల్ జోష్ లో అయితే కనిపిస్తున్నారు. ఇక ప్రజల నుంచి కూడా విశేష స్పందన కూడా సీఎం జగన్ సభలకు వస్తుందని చెప్పొచ్చు బలరాం.